ఎన్నికలకు ముందే విజయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో కనిపించింది. గత ఎన్నికల్లో ఏవో కొన్ని పొరపాట్లతో తాము ఓడిపోయినా ఈసారి ఎన్నికల్లో మాత్రం తమదే విజయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ధీమాతో కనిపించింది. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నేషనల్ మీడియా కూడా గట్టిగా ప్రొడక్ట్ చేసింది. ప్రీ పోల్ సర్వేలు చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని తేల్చి చెప్పాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం లాంటి విజయాన్ని సాధిస్తుందని కొన్ని సర్వేలు అంచనా వేశాయి కూడా. ఇక పోస్ట్ పోల్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఏ ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయి అని అనుకుంటే వాటికి కూడా ఈసీ బ్రేక్ వేసింది. మరో నెల రోజుల వరకు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు. దీంతో విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనే అంశం గురించి శాస్త్రీయమైన అభిప్రాయాలు లేవు. అన్నీ ఊహాగానాలే. ఎవరి లెక్కలు వారివి, ఎవరి అంచనాలు వారివి, ఎవరి ఆశలు వారివి. ఇలాంటి నేపథ్యంలో విజయాల మీదే కాదు, మంత్రి పదవుల విషయంలో కూడా ఆసక్తిదాయకమైన ఆఫ్ ద రికార్డు వార్తలు వస్తున్నాయి. కొందరి విషయంలో అయితే కేబినెట్ బెర్తులు కూడా ఖరారు అనే మాట వినిపిస్తూ ఉంది. ప్రత్యేకించి హోంశాఖ విషయంలో ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తూ ఉండడం విశేషం. వాళ్లే కొడాలి నాని, ఆర్కే రోజా. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హోంశాఖ మంత్రి పదవి రేసులో ఉన్నట్టే అని టాక్. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బాగా అండగా నిలిచిన వారు వీళ్ళు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ నుంచి బాగా ఆటుపోట్లను ఎదుర్కొన్న వాళ్ళు కూడా వీళ్లే. వీళ్లను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి తెలుగుదేశం గట్టిగా ప్రయత్నించింది. అందులో భాగంగా చిత్రహింసలు పెట్టినంత పనిచేసింది. అయినా ఓర్చుకొని నిలిచిన వీరికి ఇప్పుడు జగన్ కీలకమైన మంత్రి పదవినే కేటాయించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే జగన్ వీరికి ప్రాధాన్యత కల్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.